ఈ నెల 18వ తారీఖున తుమ్మెర గ్రామం, నాగర్ కర్నూలు పార్లమెంటు, నాగర్ కర్నూలు జిల్లా, అక్కడ మల్లన్న దేవాలయం దగ్గర ఒక జాతర జరిగింది. జాతరలో మామూలుగా అది యాదవులు జరిపేటటువంటి పండగ. అక్కడ ఎప్పుడు వారే పూజారులు, వాళ్ళే పండగ ఆర్గనైజేషన్ కూడా యాదవులే చేస్తారు. ఏ ప్రభుత్వాలు ఉన్నా వారే నడిపిస్తుంటారు. ఆ జరుగుతున్న సందర్భంలో కొబ్బరికాయకి మామూలు రేటు కంటే కొంచెం ఎక్కువ పెట్టి ఆ కొబ్బరికాయల మీద వచ్చిన డబ్బుతోని అక్కడ ఆ ప్రోగ్రాం అంతా నడపడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ కొబ్బరికాయలు 100 రూపాయలతో 2 కొబ్బరికాయలు కొనుక్కోవాలనే దగ్గర ఒక గొడవ మొదలైంది. ఆ 100 రూపాయలు ఎందుకు, ఎక్కడున్నాయనే దగ్గర అందరూ కొంటున్నారు, మరి ఇది కొంటేనే ఈ దేవాలయం నడిపించాలనే దాని మీద ఘర్షణ జరగటం. ఎవరైతే ఈ గణేష్ భార్య దగ్గర ఈ ఘర్షణ మాటలు జరిగితే దాని మీద తల్లి దాని మీద ఇన్ఫర్మేషన్ ఆ గణేష్ గారి దృష్టికి పోయింది. వారు మీడియాలో వీళ్ళందరినీ తిట్టుతూ కొంత పంపించటం, అది తెలియటం, వాళ్ళు ఇక్కడికి రావటం, ఇక్కడ ఉన్న వాళ్ళతో ఘర్షణ జరగటం, ఆ ఘర్షణలో శ్రీనివాసరెడ్డి నెత్తికి దెబ్బ తగిలి రక్తం కారటం. ఇది మరి ఆ సందర్భంగా ఆ గణేష్ను కూడా కొంతమంది నెట్టడం, కొట్టడం జరిగింది. దీని మీద దెబ్బలు తిన్నటువంటి శ్రీనివాసరెడ్డి పోయి నాకు ఈ రకంగా దెబ్బలు తగిలే విధంగా కొట్టారని కేసు పెడితే దాని మీద కేసు పెట్టారు. దాని తర్వాత ఈ గణేష్ సంబంధించి మాకు కూడా కొట్లాడ జరిగింది, దెబ్బ తగిలింది, ఫలానా వాళ్ళు కొట్టారని కేసు పెట్టారు. ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు కాబట్టి కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తామని వాళ్ళు ఎంట్రీ చేసుకుని ఆ కేసును పెట్టడానికి దాన్ని కూడా లైన్లో ఉంచారు. ఈ లోపల మళ్ళీ కేసు విషయంలో మాట్లాడినప్పుడు దానికి వారిచ్చిన కేసు పెట్టారు, వీరిచ్చిన కేసు పెట్టారు. చట్ట ప్రకారం ఏం చేయాలో 2 కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇది 18వ తారీఖు పెట్టిన కేసులో, ఇచ్చిన కేసులో ఎక్కడ ఈ గణేష్ గారి భార్య, ఆ అమ్మాయి వారి పేరు కానీ, ఆ అమ్మాయి అక్కడ ఉంటే దెబ్బలు తిన్నట్టు కానీ, కొట్లాట్లో ఆ అమ్మాయికి దెబ్బ తగిలినట్టు కానీ వారు ఇచ్చినట్టు కేసులో ఎక్కడ చెప్పటం జరగలేదు, రాయలేదు, చెప్పలేదు. 18వ తారీఖు చెప్పలేదు, 19వ తారీఖు చెప్పలేదు, 20వ తారీఖులో చెప్పలేదు. అయితే ఆ గణేష్ కూతురు 7 నెలలకే పుట్టింది. ఆమె 1.4 kgs ఉన్నది. అప్పటి నుంచే ఆరోగ్యం బాగలేకపోతే నీలోపూర్ హాస్పిటల్లో చాలా రోజులు, ఒక 15 రోజులు, నెల రోజులు అక్కడే ఉంది. ఆ మొత్తం వయసే 18, 2 నెలలు అక్కడ ఉన్నప్పుడే ఆరోగ్యం బాగలేదు, లంగ్స్ సరిగా పనిచేయటం లేదు. ఆ సందర్భంలో నిన్న కూడా మామూలుగా ఈ ధూళి దుమ్ము ఉన్న ట్రిప్పుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ లంగ్స్ ఇంకా ఎఫెక్ట్ అయినాయి అని, ఆ 2 రోజుల్లో బాగలేక గాలి పీల్చుకోవటం, సరిగా ఊపిరి పీల్చుకోవటం లేదని తల్లిదండ్రులు చూసి పొద్దున్నే హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్లు చెప్పారు, మీరు ఇక్కడ తీసుకొచ్చినప్పటికే చనిపోయిందని చెప్పి బ్రాడ్ డెత్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అది అయిపోయినప్పుడు డాక్టర్లు హాస్పిటల్లో చెప్పారు, మేము MLC కేసు, మెడికల్ లీగల్ కేసు పెడతాము, పోస్ట్ మార్టం చేస్తాము. అంటే తల్లిదండ్రులు పోస్ట్ మార్టం వద్దు, మెడికల్ లీగల్ కేసు పెట్టద్దు అని చెప్తే ఆ పరిస్థితుల్ని రాజకీయంగా అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి మీద, పార్టీ మీద, అధికారంలో ఉన్న పార్టీ మీద అబద్ధాలతో ఒక ఆరోపణ చేపిస్తూ 21 ఉదయం జరిపితే మధ్యాహ్నం తర్వాత ఒక కేసు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుపోయి మా అమ్మాయిని కొట్టి చంపారు, కొడితే చనిపోయారని ఒక కేసు పెట్టడం జరిగింది. అది 21వ తారీఖు. 3 రోజుల దాకా అసలు దెబ్బలు తగిలినట్టు
కానీ చెప్పలేదు. ఈ అమ్మాయికి గర్భవతిగా ఉన్నప్పుడే భర్త తన్నాడు అని హాస్పిటల్కి తీసుకుపోతే హాస్పిటల్లో రికార్డ్ చేశారు. ఎందుకు వచ్చారమ్మంటే మా భర్త కొట్టాడు, ఇట్లా తన్నాడు, మాకు కడుపులో ఇదిగా ఉన్నారు అంటే అవన్నీ రికార్డ్స్లో రాసింది. ఇవన్నీ కూడా ఈ అమ్మాయి చనిపోవటం అనేది ఆరోగ్య పరిస్థితుల వల్ల, మరి 9 నెలలు కాకుండా నెల తక్కువగా పుట్టడం వల్ల దీనివల్ల చనిపోయింది అనేది డాక్టర్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ పోస్ట్ మార్టం తర్వాత కేసు పెట్టారు కాబట్టి దాన్ని పోస్ట్ మార్టం కూడా చేసి విశ్రాంతి టెస్ట్ కూడా పంపించారు. మామూలుగా బయట ఎక్కడ చూసినా ఏ రకమైన దెబ్బలు లేవని డాక్టర్స్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇది ఒక భాగం. దీంతో భాగం ఏం కలిపారంటే ఆ అమ్మాయి ఈ గణేష్ గారి భార్య షెడ్యూల్ కాస్ట్ అమ్మాయి, ఆ అమ్మాయి కూతురుని ఈ రకంగా చంపారనేటటువంటి వార్తని ఈ అబద్ధాన్ని వేసి గోబల ప్రచారం చేశారు. అంటే అబద్ధాన్ని 10 సార్లు 10 మంది 10 స్థానాల్లో ఉన్న వాళ్ళు చెప్తే అది నిజమవుతుందనే దాన్నే గోబల ప్రచారం అంటారు. ఆ గోబల ప్రచారం 21వ తారీఖు నుంచి నిన్నటి దాకా అదే జరుగుతుంది. వాస్తవం తెలుసుకుంటే ఆ అమ్మాయి షెడ్యూల్ కాస్ట్ కాదు, బీసీ కులానికి సంబంధించిన అమ్మాయి సర్టిఫికేట్ తెచ్చారు. ఎట్లా తెలిసింది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఆ కేసు ద్వారా ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలా ఇమీడియట్ గా విక్టిమ్ కి. ఇవ్వాలంటే వాళ్ళు ఎస్సీ అని తెలియాలి. సర్టిఫికేట్ తీసుకుని రావాలంటే వాళ్ళ దగ్గర లేదన్నారు, ఆధార్ కార్డు లేదు. అందువల్ల వాడు ఊరికి పోయి అక్కడ ఉన్నటువంటి అందరితో మాట్లాడి అక్కడ సర్టిఫికేట్ తీసుకుని వచ్చారు. వాడి తల్లి దగ్గర తండ్రి దగ్గర వాళ్ళ స్వగ్రామం నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చారు. ఆమె షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు అనేది ఒక వాస్తవం. రెండోది, ఆ అమ్మాయి ఆ దెబ్బలు కొట్టినప్పుడు అక్కడ లేరనేది రెండోది. డాక్టర్లు ఇప్పుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఎంతవరకు ఇచ్చారు, రేపు ఇంకోటి ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. వీటన్నిటినీ కలిపి న్యాయపరంగా కొట్లాట చేసి కొట్టిన వాళ్ళ మీద కూడా, మగవాళ్ళను కొట్టిన దాని మీద కూడా, అంటే గణేష్ మీద కొట్టిన దాని మీద 5-6 మంది మీద కేసు పెట్టారు. 3 ఆల్రెడీ అరెస్ట్ చేసి జైలు పంపించారు. మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసు స్పెషల్ టీములు తిరుగుతున్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.